ఇక కూకట్పల్లిలో 1980లో కాంగ్రెస్ ప్రభుత్వమే 20,000 మందికి పట్టాలిచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అవహిలోని ఇప్పుడు ఆక్రమణలని అంటున్నారని విమర్శించారు. పేదలకు అండగా ఉంటామని, రక్షణ కవచంలా నిలుస్తామన్నారు. రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లు తాము అడ్డంగా నిలబడతామని చెప్పారు. హైడ్రా ఒక హల్చల్ సృష్టిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 10 నెలల పాలన చాలా దారుణంగా ఉందంటూ ప్రజల నుండి వ్యతిరేకత చెప్తున్నారు. కానీ అటువైపు నాయకులు మాత్రం ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగిందని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? 1956 తర్వాత 40-45 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. అంటే 45 ఏళ్ళల్లో మూసి పక్కన ఒక్క ఇల్లు కూడా కట్టలే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే మూసి చుట్టూ ఇల్లు కట్టిల్లా. ఏమైనా దిమాగ్ ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. నదిలో వెంబడే నాగరికత నిర్మాణం అవుతుంది ఎక్కడైనా దేశంలో. మూసీ నది వెంబడి ఊర్లు నిర్మాణమైనాయి, కాలనీలు వెలిసినాయి, ఇండ్లు నిర్మాణం అయిపోయినాయి. మరి అలాంటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? హైడ్రా, మూసీ ఇవన్నీ కూడా అసంబద్ధమైనటువంటి కార్యక్రమాలు. కుంటల పరిరక్షణకు, చెరువుల పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదండి. కానీ దాని పేరు మీద రాత్రి వచ్చి పేద ప్రజల ఇల్లు కూలుస్తాము, వాళ్ళని ఏడిపిస్తామంటే మాత్రం తప్పకుండా దాన్ని వ్యతిరేకిస్తాము. ప్రజల్ని ఏడిపించుకునేటువంటి వాడు ఎవడు నాయకుడు కాలేడు. ప్రజల్ని హింసించేటువంటిది ఏది కూడా అభివృద్ధి కాజాలదు. ఈ వాస్తవాన్ని గ్రహించాలా. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు కాబట్టి, తెలంగాణ ప్రజల ఆత్మ కాబట్టి, తెలంగాణ ప్రజలకు పార్టీకి ఉన్నటువంటి బంధము పేగుబంధం కాబట్టి తప్పకుండా ప్రజల పక్షమై పోరాడుతుంది 100%. దానికోసమే ఈరోజు హైదరాబాద్ ఎమ్మెల్యేలతో ఈరోజు కేటీఆర్ గారు సమావేశం నిర్వహించడం జరిగింది, చర్చ జరగడం జరిగింది. ఆ సమావేశ వివరాలు కూడా మీకు వస్తాయి. ఈ మూసీ నది ప్రక్షాళన అని ఒకరోజు, మోడీ గారు ఎట్లా అయితే పెద్ద నోట్ల రద్దు విషయంలో 50 రోజుల్లో 5-6 కారణాలు చెప్పారు. మొదటి రోజు ఈ పెద్ద నోట్ల రద్దు తీవ్రవాదాన్ని అరికట్టడానికని ఒక రోజు, రెండవ రోజు కాదు నల్లధనాన్ని సిస్టమ్ లో లేకుండా చేయడానికని మరొక రోజు, మూడవ రోజు కాదు డిజిటలైజేషన్ వైపు తీసుకొని పోతున్నామని ఇంకో రోజు, నాలుగవ రోజు కాదు ఏదో నక్సలిజాన్ని అరికట్టడానికని నాలుగో రోజు. ఈ రకంగా రోజుకొక్క రకంగా కారణాలు మారుస్తూ ఇష్టారీతిని చెప్పుకుంటూ పోయారు. ఈ ప్రభుత్వం మూసీ నది విషయంలో కూడా అదే పద్ధతి అవలంబిస్తా ఉంది. రోజుకొక కారణం చెప్తారు. ఒక రోజేమో మూసీని సుందరీకరిస్తామంటే మీకేం వచ్చింది ఇబ్బంది అని ఒక రోజు మాట్లాడతారు. రెండవ రోజేమో మూసీ సుందరీకరణ కాదు, కిందికి నల్లగొండకి మేము చక్కటి శుద్ధమైన నీరు ఇస్తుంటే మీకు వచ్చిన బాధ ఏందని రెండో రోజు మాట్లాడతారు. మూడవ రోజేమో అసలు 150,000 కోట్లను ఎవరన్నారు, ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత 150,000 కోట్లను ఎవరన్నారు, ఇంతవరకు డిపిఆర్ఏ కాలేదు అని ఒక రోజు మాట్లాడతారు. నాలుగో రోజేమో మాకు డిపిఆర్ సమర్పించాము కానీ కేంద్రం మాకు ₹1 ఇవ్వలేదు బడ్జెట్ లో అని ఇంకొక రోజు మాట్లాడతారు. ఇట్లా అర్థం పర్థం లేకుండా నోటికి వచ్చినట్టుగా ఇవాళ అనాలోచితంగా పోతా ఉన్నారు ముందుకి. అందులో మరీ ముఖ్యంగా మాకు అర్థమైంది ఏంటంటే చాలా దుర్మార్గంగా, అరాచకంగా హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా ఎవరైతే